చూడండి ఇలాగా పూలు చూడండి ఎన్ని పూలు పూసాయో ఎన్ని మొగ్గలు ఉన్నాయో. ఈ విధంగా మనకి పూలు మొగ్గలు ఎక్కువగా రావాలి అంటే మనం ఏం చేయాలో మీకు చూపిస్తాను. చూడండి ప్రతి చెట్టుకి అంటే ప్రతి కొమ్మకి పువ్వులు మొగ్గలు ఎక్కువగా పూస్తాయి. దీనికి ఇచ్చే ఆహారం ఏంటి నేను మీకు చూపిస్తాను. చూడండి నా ప్రతి పువ్వులు ఎక్కువ పూస్తాయి. ఫ్రూట్స్ కూడా ఆ విధంగానే ఉంటాయి. చూడండి అక్కడ ఏం చేయాలో చూపిస్తాను. ఫస్ట్ ఒక బౌల్ తీసుకోండి. 2 అలోవెరా కొమ్మలు తీసుకోండి. సిజర్స్, వాటర్ తీసుకుని ముందుగా మనం ఇలా ముక్కలు కింద కట్ చేయాలి. అలోవెరా ముక్కల్ని ఇలా కట్ చేసిన తర్వాత ఇలాగా 2 ముక్కలు సరిపోతాయి. అంటే మన ముక్కలను బట్టి మనం ఈ విధంగా కట్ చేసుకోవాలి. మనం ఈ అలోవెరా అనేవి మామూలుగానే చాలా ఉపయోగాలు ఉన్నాయి. ఈ అలోవెరాలో చాలా ఉపయోగాలు ఉన్నాయి. చూపిస్తాను మీకు ఏ విధంగా ఉంటుందో. ఈ ముక్కల్ని ఇలా బౌల్లో వేసేసుకుని బౌల్లో వేసుకుని దాంట్లో కొంచెం వాటర్ వేసుకుని బాగా మిక్స్ చేసేసి మూత పెట్టేసి పక్కన ఒక 3 days అలా 3 or 2 days పక్కన పెట్టేసుకుని ఉంచుకోవాలి. తర్వాత 3 days తర్వాత చూస్తే చూడండి ఏ విధంగా ఉందో మీకు చూపిస్తాను. చూడండి అది గ్రీన్ కలర్, వాటర్ అంతా గ్రీన్ కలర్ అయిపోయి ఉంటుంది. దీన్ని మనం శుభ్రంగా నలిపేసి అందులో చూడండి ఆ వాటర్ని అంతా పక్కకు తీసేసుకుని ముక్కలతో కూడా వేసేసుకోవచ్చు. కానీ ముందు వాటర్ ఇంపార్టెంట్ కాబట్టి మనకి వాటర్ని వేసుకుంటాం. దీనిలో మనకి పొటాషియం, ఫాస్ఫరస్, సోడియం ఇవన్నీ ఇంకా చాలా రకాల విటమిన్స్ అన్నీ ఇందులో ఉంటాయి. ఈ మొక్కలో ఈ యొక్క అలోవెరా జ్యూస్ వల్ల మళ్ళీ చాలా ఉపయోగాలు ఉన్నాయి. నేను ఆల్రెడీ వీడియోలో పెట్టాను. చూడండి అలోవెరా ముక్కలు ఇంకా అందుకని దీన్ని బాగా నలిపేసుకుని అందులో బోలంతా జ్యూస్ ఉండిపోతుంది. ఇంకాను చెక్క ముక్కలలో నలిపేసుకుని మళ్ళీ చూడండి జిగురు కింద వచ్చేస్తుంది. మళ్ళీ ఒకసారి వాటర్ వేసుకుని వాటిని శుభ్రంగా చిగురు ఈ లిక్విడ్ మనకి చాలా ఉపయోగాలు పడుతుంది. మొక్కలకి చాలా మంచిది. మనం 15 daysకి ఒకసారి మొక్కలకి ఇచ్చుకోవచ్చు. ఇలాగా ఇంకా చిగురు ఎక్కువ ఉంది కాబట్టి దీన్ని ఇంకా వాటర్ కలుపుకొని మనం ఎక్కువ మొక్కలకి వేసుకోవడానికి ఉపయోగపడుతుంది. చాలా స్ట్రాంగ్గా ఉంది. సో ఇలా వాటర్ కలుపుకొని మనం మొక్కలకి ఇచ్చుకోవచ్చు. మొక్కలకి ఇవ్వడం వల్ల పువ్వులు ఎక్కువ పూస్తాయి. ఇంకా మనకి
కాయలు ఎక్కువ వస్తాయి. అంతేకాకుండా ఇంకా మంచి గ్రీనిష్గా ఉంటుంది. ఎప్పుడు ఫ్లవర్స్ ఎప్పుడు గ్రీన్ కలర్, లీవ్స్ ఎప్పుడు గ్రీన్ కలర్లో ఉంటాయి. పువ్వులు ఎప్పుడు ఫ్రెష్గా చూడండి ఎంత అందంగా ఉన్నాయి. బ్యూటిఫుల్గా ఉంటుంది. దీనివల్ల మనకి ఫాస్ఫరస్ అంటే మొక్కలు అంటే ఫ్లవర్స్ ఎక్కువ రావడానికి ఉపయోగపడే ఫాస్ఫరస్ అనేది దీనిలో లభిస్తుంది. ఈ విధంగా అన్ని మొక్కలకు మనం ఏ మొక్క అయినా సరే ప్రతి మొక్కకి ఇచ్చుకోవచ్చు. పువ్వులు పూయని మొక్కలకు కూడా చక్కగా ఇచ్చుకుంటే త్వరగా పోస్తాయి. ఆ మొక్క ఈ మొక్క అని లేదు, అన్ని మొక్కలకి ఇచ్చుకోవచ్చు. థ్యాంక్ యూ. సబ్స్క్రైబ్ చేయండి.